రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ముదిగొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే కడుపు నొప్పి, వాంతులు, విరోచనాల వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు విద్యార్థులు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తనిఖీలు కూడా చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా ముదిగొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే కడుపు నొప్పి, వాంతులు, విరోచనాల వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైనటువంటి పాఠశాల సిబ్బంది విద్యార్థులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, నల్గొండ జిల్లా దేవరకొండలోని ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఈ 23 మందికి ఫుడ్ పాయిజన్ అనేటువంటి ఘటన ఏదైతే ఉందో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గత రాత్రి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కూడా కొద్దిసేపటికి కడుపుల నొప్పి, అదేవిధంగా వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఫుడ్ పాయిజన్ అయినటువంటి విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా దేవరకొండలోని అంటే వరుస ఘటనలు ప్రధానంగా దేవరకొండలోని మాత్రము ఫుడ్ పాయిజన్ ఘటనలు మాత్రము తరచుగా కావడంతో అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లాలో కలెక్టర్తో పాటు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు మాత్రం ఆగట్లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనలు మాత్రం ఆగుతలేవంటూ ఇప్పటికే ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ఘటనకు ఇప్పటికే అధికారులు సీరియస్ గా విచారణ జరపాలని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. కలుషితమైనటువంటి ఆహారాన్ని కూడా ఇప్పటికే తనిఖీ చేయాలంటూ కూడా జిల్లా అధికారులు ఆయా సిబ్బందిపై సీరియస్ గా వ్యవహరిస్తూ దాన్ని తక్షణమే తనిఖీ చేయాలంటూ కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. నిత్యం జిల్లాలో దేవరకొండ నుండే అంటే ఇప్పటికే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో భోజన మౌలిక సదుపాయాలకు సంబంధించి, భోజన విధానాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బందితో కలిసి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇప్పటికే నిత్యము దేవరకొండ నుంచే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటూ కూడా ఇప్పటికే చర్చ జిల్లాలో సాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం అయితే గందరగోళ పరిస్థితి నెలకొన్న దానికి ఈ ఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పాలి. ప్రధానంగా అదే ఫుడ్ పాయిజన్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 23 మంది విద్యార్థుల పరిస్థితి అయితే ఫుడ్ పాయిజన్ అయినటువంటి 23 మంది విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే చికిత్సను అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకటంగా ఉందంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ దేవరకొండ నుంచి అయితే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు మాత్రమైతే జిల్లాలో అయితే తీవ్ర దుమారంతో పాటు చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పాలి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు.